ఈ వీడియోలో మనం ఏ విధంగా GOT 88 అండ్ 97కు ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ఈజీగా పాస్ అవ్వవచ్చో తెలుసుకుందాం. GOT 88 పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. దీనికి పాస్ మార్కులు 40. GOT 97 పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. దీనికి పాస్ మార్కులు 40 మార్కులు. GOT టెస్ట్ పాస్ కావాలి అంటే తప్పనిసరిగా ప్రతి పేపర్లో 40 మార్కులు తెచ్చుకోవాలి. 2 పేపర్లలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా GOT టెస్ట్ ఫెయిల్ అయినట్లే. డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అయిన GOT, EOT పరీక్షలు జరిగే సమయంలో హాలులోకి బేర్ యాక్ట్స్ అనగా టెక్స్ట్ బుక్స్ను అలౌ చేస్తారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా బేర్ యాక్ట్స్లతో మనం పాస్ అవ్వవచ్చా? పరీక్ష 120 నిమిషాల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. అనగా ప్రతి ప్రశ్నకు సగటున 80 సెకండ్ల సమయం మాత్రమే ఇవ్వబడింది. ఈ 80 సెకండ్ల సమయంలోనే మనం ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. 100 పేజీలు ఉండే బేర్ యాక్ట్స్ నుండి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం అప్పటికప్పుడు కష్టమే. కాబట్టి కొంతమేరకైనా ఆ టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని మనం ఒకసారి చదివి ముఖ్యమైనటువంటి అంశాలను అండర్లైన్ చేసుకోవటం మంచిది. కాబట్టి ఎంతో కొంత ప్రిపరేషన్ అనేది అవసరమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డిపార్ట్మెంట్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్నవి. మరి కంప్యూటర్ ముందు కూర్చొని ఒకవైపు ఈ టెక్స్ట్ బుక్స్ను చూస్తూ ఆ ప్రశ్నలను మనం ఆ బేర్ యాక్ట్స్ నుండి వెతకడం అనేది కొద్దిగా కష్టపూరితమైనటువంటి అంశంగానే భావించాలి. ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? పరీక్షలో 10 నుండి 10 ప్రశ్నలకు సమాధానాలను ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా టీచర్స్ ఈజీగా గుర్తించవచ్చు. అంటే 10 నుండి 15 ప్రశ్నలకు సమాధానాలను మనం ప్రిపరేషన్ లేకుండా గుర్తించవచ్చు. GOT 88 పరీక్షకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ముందుగా GOT 88 యొక్క సిలబస్ను ఒకసారి గమనిద్దాం. ఇన్స్పెక్షన్ కోడ్, ఎలిమెంటరీ స్కూల్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్, ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ ఫర్ నాన్ పెన్షనబుల్ సర్వీసెస్, గ్రాంట్ ఇన్ ఎయిడ్. అయితే GOT 88 పరీక్షలో సిలబస్ నుండి 75% ప్రశ్నలు మాత్రమే వస్తున్నాయి. మిగతా 25% ప్రశ్నలు RTE యాక్ట్, అపోజ్ అనగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, RBM, RMSA, రూసా, మోడల్ స్కూల్స్, AP ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఎడ్యుకేషనల్ అబ్రివియేషన్స్, అలాగే వర్తమాన అంశాలైనటువంటి పెండిక్స్, లెండిక్స్, CCE అనే అంశాల మీద మిగతా 25% ప్రశ్నలు వస్తున్నాయి. GOT 88 పేపర్ యొక్క గత ప్రశ్న పత్రాలను మనం పరిశీలించినట్లయితే ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, వేటికి ప్రిపేర్ అవడంలో మనం ప్రాధాన్యత ఇవ్వాలో మనకి అర్థమవుతుంది. RTE యాక్ట్ 2009 నుండి 12 నుండి 15 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. RTE యాక్ట్ సిలబస్ పరిధిలో లేని అంశం అయినప్పటికీ GOT 88 పేపర్లోను అలాగే GOT 97 పేపర్లో కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే RTE యాక్ట్ మనం ప్రిపేర్ అయినట్లయితే GOT 88 కానీ 97 పేపర్లలో మొత్తం కలిపి దాదాపు 20 నుండి 25 మార్కులకు మనం సమాధానాలు గుర్తించవచ్చు.
ఆర్వీఎం ఆర్ఎంఎస్ఏ టాపిక్ల నుండి ప్రతి సంవత్సరం 8 నుండి 10 ప్రశ్నలు వస్తున్నాయి. ఇవి జీఓటీ 88లోనే కాకుండా జీఓటీ 97లో కూడా ఈ టాపిక్ల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. అంటే మనం ఈ అంశాలను ఇక్కడ ప్రిపేర్ అయితే జీఓటీ 97లో కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మోడల్ స్కూల్ టాపిక్ నుండి 3 నుండి 4 ప్రశ్నలు, అపోజ్ అనే టాపిక్ నుండి 4 నుండి 5 ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్ఎస్సి స్కీమ్స్ జీఓటీ 97కు సంబంధించిన టాపిక్ అయినప్పటికీ జీఓటీ 88 పేపర్లో కూడా 3 నుండి 4 ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్స్పెక్షన్ కోడ్ టాపిక్ నుండి 15 నుండి 18 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్గా మనం పరిగణించాలి. ఈ టాపిక్లో ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, అలాగే హై స్కూల్స్ విత్ కాలేజెస్ అంటే సెకండరీ స్కూల్స్ విత్ కాలేజెస్, అలాగే హిందీ విద్యాలయాస్, ఉర్దూ పాఠశాలలు, ఇలా మొదలైన స్కూల్స్ను ఎవరు ఇన్స్పెక్టింగ్ చేస్తారు, ఆ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ యొక్క డెసిగ్నేషన్ ఏమిటి అనే ప్రశ్నలను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంఈఓ, డివైఈఓ, డిఈఓ ఆఫీసులకు ఇన్స్పెక్టింగ్ అథారిటీస్ ఎవరు అనే ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన సంస్థలకు అపీలియేటింగ్ అథారిటీ ఎవరు అనేటువంటి ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులకు సంబంధించి ఏ ఉద్యోగులను ఎవరు అపాయింట్ చేస్తారు అంటే అపాయింటింగ్ అథారిటీస్ ఎవరు అనేటువంటి ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్స్ అంటే ఒక పోస్టు అది డిస్టిక్ లెవెలా, జోనల్ లెవెలా, స్టేట్ లెవెలా అనేటువంటి అంశాలు కూడా ఈ ఇన్స్పెక్షన్ కోడ్ పరిధిలో ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు ఎంప్లాయీస్ యొక్క క్లాసిఫికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక ఎంప్లాయీ క్లాస్ 1, క్లాస్ 2కి సంబంధించిన వాడా, క్లాస్ 3కి సంబంధించిన వాడా అనేటువంటి క్లాసిఫికేషన్ నుండి కూడా ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఏపీ ఎలిమెంటరీ స్కూల్ రూల్స్ అనే టాపిక్ చాలా ముఖ్యమైనది. ఈ టాపిక్ నుండి 20 నుండి 25 ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే టీపీఎఫ్ రూల్స్ అంటే నాన్ పెన్షనబుల్ సర్వీసెస్కు సంబంధించినటువంటి ప్రశ్నలు 4 నుండి 5 వస్తున్నాయి. అలాగే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి 3 నుండి 4 ప్రశ్నలు, ఎడ్యుకేషనల్ అబ్రివేషన్స్ నుండి మరికొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వీటితో పాటు జనరల్ టాపిక్స్ అనగా సిసిఈ, పెండిక్స్, లెండిక్స్, అలాగే వివిధ రకాల విద్యా సర్వేలు అంటే స్లాష్, అసర్ ఇటువంటి అంశాల నుండి కూడా 4 నుండి 5 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే మనం ముందుగా గత ప్రశ్నపత్రాలను ఏవైనా రెండింటిని క్షుణ్ణంగా పరిశీలించి చదవాలి. ఇలా చేయటం ద్వారా మనం 10 నుండి 15% బిట్లకు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పైన వివరించిన టాపిక్ల యొక్క ప్రాధాన్యత క్రమంలో మనం ప్రిపేర్ అయితే ఈ జీఓటీ 88 పరీక్షను ఈజీగా పాస్ కావచ్చు. పరీక్షా హాలులోకి బేర్ యాక్ట్స్ అలౌ చేస్తారు కాబట్టి బేర్ యాక్ట్స్ ఉన్నవారు కనీసం ఒక్కసారి బేర్ యాక్ట్స్ బుక్లోని ముఖ్యాంశాలను చదివి వాటిని పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటే మంచిది. అయితే 1, 2, 3, 4, 5, 11, 12 టాపిక్లు అనేవి మన బేర్ యాక్ట్స్ నుండి లభ్యం కావు కాబట్టి వాటిని మీరు www.apteachersinfo.weebly.com నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వవచ్చు. బేర్ యాక్ట్స్ లేని వారు www.apteachersinfo.weebly.com నుండి మెటీరియల్ను అలాగే మోడల్ పేపర్లను డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వవచ్చు. 2 మోడల్ పేపర్స్ అలాగే మెటీరియల్ను క్షుణ్ణంగా చదివితే జీఓటీ 88 పరీక్షను ఈజీగా పాస్ అవ్వవచ్చు. How to prepare GOT 97.
జీఓటీ 97 యొక్క సిలబస్: ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్, ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్, ఏపీ మండల ప్రజా పరిషత్ యాక్ట్, సిసిఏ రూల్స్, ఎస్ఎస్సి స్కీమ్స్. జీఓటీ 97 పేపర్కు సంబంధించి 80% బిట్లు సిలబస్ నుండి వస్తున్నాయి. మిగిలిన 20% బిట్లు ఆర్టీఈ యాక్ట్, అపోజ్, ఆర్వీఎం, ఆర్ఎంఎస్ఏ, రూసా, మోడల్ స్కూల్స్, ఎడ్యుకేషనల్ అబ్రివేషన్స్, వీటితో పాటు వర్తమాన అంశాలైనటువంటి లెండిక్స్, పెండిక్స్, సిసిఈ వంటి అంశాల నుండి వస్తున్నాయి. గత ప్రశ్న పత్రాల ఆధారంగా జీఓటీ 97 పేపర్ అనాలిసిస్. ఎస్ఎస్సి స్కీమ్స్ నుండి 8 నుండి 10 ప్రశ్నలు, ఆర్టీ యాక్ట్ నుండి 8 నుండి 10 ప్రశ్నలు, అపోజ్ నుండి 4 నుండి 5 ప్రశ్నలు, ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ, రూసా, మోడల్ స్కూల్స్ నుండి 8 నుండి 10 ప్రశ్నలు, ఎడ్యుకేషనల్ అబ్రివేషన్స్ నుండి 2 నుండి 3 ప్రశ్నలు వస్తున్నాయి. సిసిఏ రూల్స్ నుండి 12 నుండి 20 ప్రశ్నలు, ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ నుండి 10 నుండి 15 ప్రశ్నలు, ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నుండి 10 నుండి 12 ప్రశ్నలు, ఏపీ మండల ప్రజా పరిషత్ యాక్ట్ నుండి 5 నుండి 10 ప్రశ్నలు జీఓటీ 97 పరీక్షలో వస్తున్నాయి. పైన వివరించిన అంశాలను ప్రాధాన్యత క్రమంలో మనం ప్రిపేర్ అయినట్లయితే జీఓటీ 97 పరీక్షను ఈజీగా పాస్ అవ్వవచ్చు. బేరెట్స్ అనగా టెక్స్ట్ బుక్స్ను పరీక్ష హాలులోకి అలౌ చేస్తారు కాబట్టి సిలబస్ ప్రకారం జీఓటీ 97కు సంబంధించిన అంశాలను కనీసం ఒకసారి చదివి ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేసుకోవాలి. అయితే 2, 3, 4, 5 టాపిక్లు బేరెట్స్లో లేవు కాబట్టి వాటిని www.apteachersinfo.weebly.com నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వవచ్చు. పైన వివరించిన పద్ధతిలో మీరు జీఓటీ 88, 97కు ప్రిపేర్ అయినట్లయితే జీఓటీ పరీక్షను ఈజీగా పాస్ అవ్వవచ్చు. బేరాట్స్ లేనివారు మెటీరియల్ను అలాగే మోడల్ పేపర్లను www.apteachersinfo.weebly.com నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వవచ్చు. డిపార్ట్మెంటల్ టెస్ట్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ఎంప్లాయీస్ ఉపయోగకరమైన వీడియోలు మరిన్ని చూడటానికి నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.